డబ్బులు కావాలా రైళ్లలో ఏటీఎంలు. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే ఇండియన్ రైల్వేల్లో అనేక మార్పులు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంత పెరుగుతున్నా మరోవైపు నగదు లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఏటీఎంలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కనిపించే ఏటీఎంలు ఇప్పుడు ప్రతి వీధిలో దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా ఏకంగా రైళ్లలో ఏటీఎం సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కోసం రైల్వే శాఖ ఏటీఎం ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ని కసరత్తు చేస్తోంది. మనం ఇప్పటి వరకు ఏటీఎంలను షాపింగ్ మాల్స్లోనో ప్రత్యేక సెంటర్లలో బ్యాంకుల్లో చూసి ఉంటాం. అయితే ఇకపై నడిచే రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా ఉండేందుకు రైల్వే శాఖ ఏటీఎం ఆన్ వీల్స్ కాన్సెప్ట్ను కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే ఓ ప్రత్యేక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో తొలిసారిగా ఓ ప్రైవేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా ఈ ఏటీఎంని ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం యూనిట్ను ఏసీ చైర్ కార్ కోచ్లో అమర్చారు. రైలు కదులుతున్నప్పటికీ ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా షట్టర్ డోర్ అమర్చారు. దీనికి అనుగుణంగా మన్మాడ్ కోచ్లో కొన్ని మార్పులు చేశారు. పంచవటి ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు నడుస్తుంది. సుమారు 4.5 గంటల ప్రయాణం కలిగిన ఈ రైలు ఆ మార్గంలో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే రైలును ప్రయోగాత్మకంగా ఏటీఎం ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రైల్వే శాఖ మిగతా ముఖ్యమైన మార్గాల్లోనూ ఏటీఎం సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉంది. రైళ్లలో ఏటీఎం సదుపాయం ఉండటం వల్ల ప్రయాణికులు నగదు అవసరాలు తేలిగ్గా తీర్చుకోగలుగుతారు. ఇదే కాకుండా ఇది బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా మాట్లాడుతూ, ఇది ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన విధానం. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. అయితే ఈ రైల్వే ఏటీఎం ప్రయోగం సక్సెస్ కావాలి అంటే నిరంతరం అక్కడే ఒక పోలీస్ సేవలు అందించాలి, లేదా అప్పటికే వివిధ ప్రాంతాల్లో ట్రైల్లో చొరబడి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలకు ఇదొక అవకాశంగా మారుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్. డబ్బులు కావాలా రైళ్లలో ఏటీఎంలు. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే ఇండియన్ రైల్వేల్లో అనేక మార్పులు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంత పెరుగుతున్నా మరోవైపు నగదు లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఏటీఎంలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కనిపించే ఏటీఎంలు ఇప్పుడు ప్రతి వీధిలో దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా ఏకంగా రైళ్లలో ఏటీఎం సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కోసం రైల్వే శాఖ ఏటీఎం ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ని కసరత్తు చేస్తోంది. మనం ఇప్పటి వరకు ఏటీఎంలను షాపింగ్ మాల్స్లోనో ప్రత్యేక సెంటర్లలో బ్యాంకుల్లో చూసి ఉంటాం. అయితే ఇకపై నడిచే రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా ఉండేందుకు రైల్వే శాఖ ఏటీఎం ఆన్ వీల్స్ కాన్సెప్ట్ను కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే ఓ ప్రత్యేక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో తొలిసారిగా ఓ ప్రైవేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా ఈ ఏటీఎంని ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం యూనిట్ను ఏసీ చైర్ కార్ కోచ్లో అమర్చారు. రైలు కదులుతున్నప్పటికీ ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా షట్టర్ డోర్ అమర్చారు. దీనికి అనుగుణంగా మన్మాడ్ కోచ్లో కొన్ని మార్పులు చేశారు. పంచవటి ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు నడుస్తుంది. సుమారు 4.5 గంటల ప్రయాణం కలిగిన ఈ రైలు ఆ మార్గంలో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే రైలును ప్రయోగాత్మకంగా ఏటీఎం ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రైల్వే శాఖ మిగతా ముఖ్యమైన మార్గాల్లోనూ ఏటీఎం సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉంది. రైళ్లలో ఏటీఎం సదుపాయం ఉండటం వల్ల ప్రయాణికులు నగదు అవసరాలు తేలిగ్గా తీర్చుకోగలుగుతారు. ఇదే కాకుండా ఇది బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా మాట్లాడుతూ, ఇది ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన విధానం. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. అయితే ఈ రైల్వే ఏటీఎం ప్రయోగం సక్సెస్ కావాలి అంటే నిరంతరం అక్కడే ఒక పోలీస్ సేవలు అందించాలి, లేదా అప్పటికే వివిధ ప్రాంతాల్లో ట్రైల్లో చొరబడి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలకు ఇదొక అవకాశంగా మారుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్.